డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఎవరి జన్మజాతకంలోనైనా ఒక్కొక్క దశ మారుతోంది అని అంటే డెఫినెట్ గా కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి అని అంటుంటారు. పెద్ద పెద్ద దశలు, రాహు అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద దశే గురువు దశ, గురువు అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద దశే శని దశ, మళ్ళీ బుధుడు కూడా పెద్ద దశ, ఆ తర్వాత వచ్చే కేతు చిన్న దశ 7 years, తర్వాత మళ్ళీ శుక్రుడు 20 ఏళ్ళు పెద్ద దశ. సో ఇట్లా చిన్నది 6 years, చంద్రుడు 10 years, కుజుడు 7 years, రాహు మళ్ళీ అగైన్ 18 years. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా పెద్ద పెద్ద దశలు ఏవైతే వస్తున్నాయో, అసలు దశలు పెద్దవా చిన్నవా అనేది పక్కన పెట్టేస్తే దశ మారేటప్పుడు ఒకంత టర్బులెన్స్ ఉంటుంది అనేది వింటూ ఉంటాం. సో ఈ ఎట్లా సార్ ఇప్పుడు మనకి దశ ఇప్పుడు వచ్చేది బాగుండబోతోంది అని మనకి ముందుగానే తెలిసేటటువంటి పరిస్థితి ఏమన్నా హింట్స్ మనకి అందిస్తూ ఉంటుందా? ప్రకృతి ఏమన్నా హింట్స్ అందిస్తూ ఉంటుందా భయపడుకో అని? ఏ దశలు ఖచ్చితంగా యోగిస్తాయి ఎవరికైనా అంటే డంకాబదంగా చెప్పడానికి ఉంటాయా సార్? ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మహాదశ ఎలా పనిచేస్తుంది అనేది ఒక సిస్టమ్ ఉంది దానికి. ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజసధార్మిన దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం అని చెప్పి మహర్షి చాలా క్లియర్ కట్ ఇచ్చాడు దానికి. అంటే ఆత్మ సంబంధం చేత అంటే ఏ మహాదశ ఆ ఫలితం ఇవ్వదు. ఫస్ట్ అసలు ఆ దశానాథుడు ఎక్కడున్నాడు, ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ ఏ గ్రహంతో చూడబడుతున్నాడు, కంజంక్షన్ ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, పిఏసి అంటారు దీన్ని. దాన్నే ఆయన శ్లోక రూపంలో చెప్పాడు. అప్పుడు ఏంటంటే ఏ నక్షత్రంలో ఉన్నాడు, అది ఎటువంటి పోర్ట్ఫోలియోస్ కలిగి ఉన్నాడు, దాన్ని బట్టి ఆ ఫలితం ఇస్తుంది. అయితే ఇక్కడ మీకు జాతకం తెలుసు అనుకోండి, బాబు ఈ పలానా దశల్లో ఈ జాగ్రత్తలు తీసుకో అని చెప్పచ్చు. అంటే కొన్ని దశలకు ఎలా ఉంటుందంటే ఇంటి దగ్గర ఉండకూడదు, స్వక్షేత్రంలో ఉంటే పనిచేయదు, వేరే ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది. ఇంకొన్ని దశలకి జాబ్ చేయకుండా బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఇంకొన్ని దశలకి బిజినెస్ చేయకుండా జాబ్ చేస్తేనే బాగుంటుంది, ఇంకొన్ని దశలకి కుటుంబంతో దూరంగా ఉంటే బాగుంటాయి. ఇప్పుడు కొన్ని దశలు వస్తాయి, వాళ్ళు ఎలా అంటే ఇక్కడ భార్య పిల్లలు ఉంటే ఆయన విదేశాలకు ఉండాల్సి వస్తుంది, అప్పుడే బాగుంటుంది. ఎట్లాంటి దశ సార్ అది? ఫర్ ఎగ్జాంపుల్ అది కుటుంబంతో దూరంగా ఉండేది. అంటే కుటుంబ కారకుడు కేతువుతో కనెక్ట్ అయిన మహాదశ ఉంటుంది. కుటుంబ కారకుడు, కుటుంబం అంటే ఏంటి, జీవిత భాగస్వామి, పిల్లలు, వీళ్ళ కుటుంబం కదా. కేతువు సెపరేషన్. మీరు అది ఏం సూచిస్తుందో తత్సంబంధంగా మీరు ఉండాలి అంతే. అక్కడ చిన్న ఎగ్జాంపుల్, షుగర్ వచ్చింది బాగా వ్యక్తికి, షుగర్ తినకూడదు, కార్బ్ తినకూడదు, కార్బ్ తక్కువ ఉండేవి, లో కార్బ్స్ ఉండేవి షుగర్ లేకుండా తీసుకోవాలి. లేదండి నాకు షుగర్ వచ్చినా నేను తింటానంటే ఏం చేస్తాం, ఆర్గన్స్ పాడైపోతాయి. అట్లాగే అది ఏ ప్లానెట్ ఏమి ఇస్తుందో అది ఫస్ట్ పాటించాలి. ఇప్పుడు థర్డ్ మహాదశ నడుస్తుంది, అంటే థర్డ్ ఫలితాలు ఇచ్చే మహాదశ, ఎగ్జాక్ట్లీ థర్డ్ అని కాదు, థర్డ్ ఫలితాలు ఇచ్చే దశ నడిచేటప్పుడు ఆ ఊర్లో ఉండకూడదు. థర్డ్ ఈజ్ ఫోర్త్ నెగేటింగ్, 4 ఈజ్ హౌస్ కదా. ఇంట్లో ఉంటాంటే కుదరదు, అప్పుడు ఇంటి నుంచి ఎక్కువ బయట ఎక్కువ తిరుగుతుండాలి. ఆ దేశంలో ఈ దేశంలో, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో. ఒక్కొక్కసారి పిల్లలకు వస్తాయి, అది పిల్లల్ని హాస్టల్లో చదివించాలి. ఇక్కడ కొంతమంది పిల్లలు చూడండి చదవట్లేదు బాధపడుతూ ఉంటారు. థర్డ్ మహాదశలు నడుస్తాయి ఇప్పుడు. అంటే ఫోర్త్ నెగేటింగ్, అంటే ఎడ్యుకేషన్ నెగేటింగ్ దశ నడుస్తుంది, చదవడు. అప్పుడు హాస్టల్లో పెడితే చదువుతాడు. చూడండి మా వాడు హాస్టల్కి వెళ్ళినప్పుడు చాలా బాగుందండి అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1, మీకు పర్టికులర్గా జన్మజాతకం తెలిస్తే, ఆ మహాదశ ఎలా పనిచేస్తుందో ఆపరేట్ చేస్తుందో తెలిస్తే ఎగ్జాక్ట్లీగా ఆ దశల్లో ఏమవుతుందో చెప్పేయచ్చు. వెరీ క్లియర్గా మనం ఈ మహాదశ వరకు ఇది నడిచింది, ఇక్కడ మీరు అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు, ఇక్కడ మీరు దీని పరంగా బాగుంది, దీని పరంగా బాగుంది, దీని పరంగా ఇబ్బంది పడిందని ఎవ్రీథింగ్ చెప్పొచ్చు. సరే, మనకి మహాదశలు తెలియవు, కానీ దశ మారుతుంది అన్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది. అంటే అవి ఎలా ఆపరేట్ అవుతున్నాయో తెలియదు, సరిగ్గా తెలియదు అనుకోండి. ఒక్కొక్క దశ తీసుకుంటే ఇప్పుడు సన్ దశ ఉంది అనుకోండి, మీకు బాగుంది అంటే మీకు తెలియకుండానే మీ సర్కిల్లో అంత గవర్నమెంట్ పీపుల్ ఫామ్ అవుతూ ఉంటారు. అంటే దశ ఎంటర్ అవ్వడం కంటే ముందు నుంచే స్లోగా గ్రౌండ్ లెవెల్ ప్రిపరేషన్స్ అన్ని 6 నెలలు సంవత్సరం ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటుంది. అంటే ఎలా అంటే ఉదాహరణకి రవి మహాదశలో లాస్ అవ్వాలనుకుందాం ఉదాహరణకి. అంటే రవి ఈజ్ మెడికల్ కారకుడు, రవి పాడయ్యాడు, లాస్ అవ్వాలన్నప్పుడు ఏం చేస్తుంది, రవి రాకముందే శుక్రదశ ఎండింగ్ లోనే ఫస్ట్ ఈయన హాస్పిటల్ పెట్టే పనిలో ఉంటాడు. ఆరోగ్యం ఇక్కడ ఏం చేస్తుంది అంటే శుక్రుడు ఎండింగ్ లో స్టార్ట్ చేస్తుంది, రవి వచ్చే స్టార్ట్ చేయడమే ఉండదు. శుక్రుడు ఎండింగ్ లో స్టార్ట్ చేసి రవి వచ్చేసరికి అది మొత్తం అప్పచెప్తాడు శుక్రుడు. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే దశా ఛిద్రము అంటారు దీన్ని. అంటే దశ ఎండింగ్ లో నువ్వేమి స్టార్ట్ చేయకరా నాయన అంటాడు. ఆ ఛిద్రం కాలం ఎంత ఉంటుంది సార్?
ప్రతి మహాదశకి ఎండింగ్ దశ బట్టి ఉంటుంది. ఒక 1 ఇయర్ అనుకోండి. అదే అంటున్నా, ఆన్ అన్ యావరేజ్ 1 ఇయర్. లాస్ట్ 1 ఇయర్ అందుకే దశ మారేటప్పుడు నువ్వేమి చేయకు, సైలెంట్‌గా ఉండు. అంటే తొందరపడి ఏమి చేయకండి, జాబ్ చేయొద్దని కాదు అక్కడ. అదే మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అని, కొత్త వ్యాపారాలని కొంచెం మనం డేర్ చేసి పెట్టుకొని ఉంటాయి. అవి చేయకండి. మహాదశ బాగుంది నెక్స్ట్ది, అప్పుడు అది పునాది అవుతుంది మళ్ళీ. బాగోపోతే మాత్రం ఇదే ఇతన్ని దెబ్బతీస్తుంది. సో ఎప్పుడైనా రవి మహాదశ బాగుంటేనేమో మంచి మంచి గవర్నమెంట్ పీపుల్ కనెక్ట్ అవుతారు, ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది, అంతా బాగుంటుంది. రవి దశ పాడైందంటే ఆరోగ్యం దెబ్బతిండము, అపకీర్తి రావడము, గవర్నమెంట్ వాళ్ళతోనే ఎక్కువ ఇబ్బందులు రావడము, వాళ్ళ పర్సనల్ చార్ట్లో సన్ పాడవుతాడు. అట్లా ఇప్పుడు చంద్రదశ అనుకోండి, ఎక్కువ తిరుగుతున్నాడు ఆ వ్యక్తి అంటే చంద్రుడు ఎక్కడో దశ స్టార్ట్ అయిందని అర్థం. బాగుంటేనేమో తిరగడం వల్ల వేస్ట్ అవుద్ది, బాగోపోతే బాగుంటే తిరగడం వల్లే లాభం వస్తుంది. ఓకే. అలాగే మదర్తో అదేవిధంగా మానసికంగా ఉల్లాసంగా ఉన్నాం, ఓకే చంద్రుడు బాగున్నాడు. మానసికంగా ఎక్కువ డిప్రెస్ అయిపోతున్నాం, ఓకే చంద్రుడు పాడయ్యాడు. దాన్ని బట్టి మనం దానం ఇవ్వడం, బియ్యం దానంగా ఇవ్వడం, మెడిటేషన్ చేయడం రెగ్యులర్ గా ఇవి చేస్తూ ఉండాలి. ఇక కుజుడు అనుకోండి, మీకు కుజుడు వస్తున్నాడు పాడయ్యాడు అనగానే అన్ని గొడవలు వస్తూ ఉంటాయి. గొడవలు వద్దంటే గొడవ, అసలు ఇంట్లో కూర్చుంటే కూడా గొడవ వద్దు. ఎవరో ఫోన్ చేస్తారు, నువ్వు అలా అన్నావు అంటే ఏంటి పరిస్థితి అంటే, ఇదేమిట్రా గొడవ, ఇంట్లో ఉంటే కూడా గొడవ అదేదో మూలిగే తాడి పడ్డట్టుగా పోయి కూర్చుంటే అది వచ్చి పైన పడుతుంది, దెబ్బలు తగులుతుంటాయి, రక్తహీనత ఏర్పడుతూ ఉంటుంది. కుజుడు కనుక పాడైతే బాగున్నది అనుకోండి, అప్పుడు భూముల వల్ల కలిసి రావడం, ఒక లీడర్గా ఆయన ఫామ్ అవ్వడము, ధైర్యంగా ఏ పనైనా చేయడము, ధైర్యంగా చేయడం వల్ల కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. మిషనరీస్ వల్ల కలిసి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. రాహు అనుకోండి ఉదాహరణకి, రాహు అయితే ఏంటంటే ఎప్పుడు కూడా రాహు మాయండి. బాగుందనుకోండి అసలు ఊహించాం, అసలు ఈ వ్యక్తి ఈ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి అద్భుతంగా వచ్చేస్తాడా అని అసలు ఊహించాం. అదే రాహు కనుక పాడైతే వ్యసనాలు పాడైపోతాడు, వ్యసనాలకు గురవడం. కొంతమంది చూడండి ఇవేవో భూమి లోపల ఏవో ఉన్నాయని తిరుగుతూ ఉంటారు, నిధుల కోసం తిరుగుతుంటారు. అది కూడా రాహువే. ఎలా ఉంటుందంటే వాళ్ళకి మనం ఎందుకు ఇవన్నీ, నువ్వు జాబ్ చేయొచ్చు కదండి, మీకు పిచ్చోళ్ళ ఉన్నారు, నెక్స్ట్ రేపు పొద్దున్న స్టీమర్ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఇంకా గమ్మత్తు ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి అబ్బా మిస్ అయిపోయిందంటాడు. ఏమైందంటే పెద్ద ట్రక్లో పెద్ద దాంట్లో మనీ వచ్చింది, మన దగ్గర పార్కింగ్ లో వెనక్కి వెళ్ళిపోయింది. పెద్ద కంటైనర్ లో మనీ వచ్చేసిందని మన దగ్గర పార్కింగ్ లో వెనక్కి వెళ్ళిపోయింది వెహికల్ అంటాడు. అంటే రాహు పాడైతే ఊహల్లో బతుకుతూ ఉంటాడు. ఆ ఊహను ఎంత త్రికరణ శుద్ధిగా నమ్మటం అమేజింగ్. అసలు ఎట్లా ఉంటదంటే రాహు పాడైపోయి ఆ ఊహల్లో ఉండి ఎవరైనా పాపం కష్టపడి జాబ్ చేస్తా ఉంటే ఏది పిచ్చోళ్ళ 50,000 జాబ్ చేస్తున్నాడు, నేను అసలు 1,000 కోట్లు అసలు ఎక్కడ పెట్టాలి, ఇంకో బిల్డింగ్ నన్ను పెట్టేసేయాలి ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయిపోతుంది. 18 ఏళ్ళు కూడా ఇలా గడిచిపోతుంది. రాహు అయిపోయి గురువు వచ్చాక అప్పుడు జ్ఞానోదయం అవుద్ది. గురువు బాగుంటారు, ఏంటి ఆ పని చేసిన 18 అలా పోగొట్టుకున్నాను ఏంటి అనిపిస్తుంది. 18 years అంటే నాట్ అ జోక్ కదా సార్ జీవితంలో. అయితే ఇందులో ఈ దశల్లో కూడా కొంతమందికి సగం బాగుండి సగం బాగోదు. నేను అడగబోయాను సార్, అది కొంత బాగుంది, కొంత బానే ఉంది, కానీ కొంత వ్యసనాలు వచ్చాయి, కొంత కెరియర్ లో బాగుంది. ఎందువల్ల జరుగుతుంది? అప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఆ రాహు 2 ఫలితాలు ఇస్తుంటాడు. సైన్ లో ఉండి 2 గ్రహాలతో కలిసింది, 2 గ్రహాలతో చూడబడ్డప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రో లెవెల్ ప్రే చేయాలి, సెకండ్ రో లెవెల్ ప్రే చేయాలి అనేది లెక్క ఉంటుంది. అప్పుడు డిపెండ్ ఆన్ గోచారం ఎలా ఉంది. గోచారం స్టార్టింగ్ ఎంటర్ అవుతుంది, మంచి గోచారంతో స్టార్ట్ అయింది అనుకోండి ఇంకా మంచి చేస్తాడు. సెకండ్ హాఫ్ లో ఎక్కడ గోచారం దాన్ని కట్ చేస్తుందో చూడాలి. అదే అందుకేనా సార్ ఇప్పుడు రాహు కానీ అసలు ఏ గ్రహం అయినా, రాహుకి శనికి నేను విన్నాను సార్ ఎక్కువగా, వచ్చినప్పుడు చెడు చేస్తే వెళ్ళేటప్పుడు బాగా చేస్తాడు. అదేం లేదా? నీళ్లు జల్లేశారు సార్, పొంగే పాల మీద నీళ్లు జల్లిపాడు. అలా ఏముండదు, అట్లా ఉండదు. అది మహాదశ లార్డ్ ఎలా ఉన్నాడో దాన్ని బట్టి ఉంటుంది, గోచారం బట్టి ఉంటుంది. అంటే గోచారం మొత్తం పాడైపోయింది అని వచ్చే టైంకి పాడు చేసేస్తాడు మొత్తం పాడు, కానీ గోచారం అంతా బాగుంది రాగానే మంచి చేస్తాడు. అట్లా ఖచ్చితంగా అలాగే ఉంటుంది అని మీరు ఎప్పుడు నిర్ధారించాలంటే కనీసం ఒక దశ మీద 5,000 చార్ట్స్ రీసెర్చ్ చేయాలి. 5,000 10,000 జాతకాలు. మీరు నమ్ముతారో నమ్మరో, కేవలం ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ అవుతుందా లాభం అవుతుందా అనే దాని మీద 82 లక్షలు ఖర్చు పెట్టాను, 82 lakhs ఖర్చు పెట్టాను నేను. ఏది కేవలం ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా అనే దాని మీద. ఆస్ట్రాలజీ అంటే ఏదో మనం ఏదో 4 పుస్తకాలు చదివేసాం కాకుండా రీసెర్చ్ చేయాలి దాని మీద. ప్రాక్టికల్ మ్యాటర్. ఇక్కడ డబ్బులు పెట్టాము, ఈ టైంలో పెడుతున్నాము, ఇక్కడ కేతు 12,000 అంటే ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని కేతు పాడు చేస్తున్నాడు, అప్పుడు పెట్టి చూడాలి, పోతాయి. రైట్, ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే స్థానం మీరు అలా పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకున్నారు. 82 లక్షలు చిల్లర పొగటారు.
ఇంకొకటి ఎందుకంటే నేను మరి శాస్త్రాల్లో కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి నిజమా కాదా నిజమే అవి. నేను నమ్మరు. ఉమ్. అంటే ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు, ప్రతి ఆస్ట్రాలజరు చేయాల్సిందే ఇది. నేను గొప్పగా ఏం చెప్పుకోవట్లే. ఏడుపు వచ్చేసేది ఒక్కోసారి, ఏంటి అసలు గ్రహాలు ఎలా పనిచేస్తాయి, ఎట్లా పనిచేస్తారా ఇది, ఏడ్చేసేవాడిని రూమ్లో కూర్చొని. ఎట్లా పనిచేస్తాయి ఏంది అంత తికమగ్గా ఉంది. ఎవరిని అడిగినా సరే ఏం చెప్పేవారు కాదు. ఎందుకంటే ప్రతి ఆస్ట్రాలజర్ తన సబ్జెక్ట్ని ఒక నిధిగా భావిస్తాడు, ఒక ఆస్తిగా భావిస్తాడు. సొంత పిల్లలే చెప్పని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది ఒకరోజు అడగ్గా అర్థం చేసుకోగా దాన్ని రీసెర్చ్ చేయగా ఒకరోజు ఎక్కడ ఓపెన్ అవుతుంది మనకి. అప్పుడు ఆనందం ఉంటుంది అసలు చాలా బాగుంటుంది. అప్పుడు కాన్ఫిడెంట్గా మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే సక్సెస్ ని కూడా చూస్తాం ప్రొడిక్షన్స్ లో. రైట్ సార్. అయితే గురువు ఎప్పుడు కూడా మంచి గురువుని ఇస్తాడు. మంచి గురువు అనుకోండి, మంచి గురువు ఇస్తాడు. అయితే ఇక్కడ గురువు విషయంలో ఎలా ఉంటుందంటే, గురువు యొక్క పొజిషన్ బట్టి వీళ్ళు గురువుకు పంగనామాలు పెడతారా, లేకపోతే గురువు పంగనామాలు పెట్టేవాళ్ళు వీళ్ళకి దొరుకుతారు అనేది ఉంటుంది. గురువే జ్ఞానం, గురువే మీ ధర్మాన్ని చెప్పేది. జన్మజాతకంలో ఒక గురువు బాగుంటే అమ్మయ్య వీళ్ళని నమ్మొచ్చు అని అనుకోవచ్చు. గురువు పాడైతే వాళ్ళతో కొంచెం జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళకి ధర్మం మీద ఇది ఉండదు. ఎవడెట్టిపోతే ఏంటి అనే ఆలోచన ఉంటుంది. సో అందుకని జూపిటర్ని చూస్తారు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు. ఎవరికైనా మంత్రం ఇచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళు జూపిటర్ చూస్తారు. గురువు వక్రించి ఉన్నాడు, లేకపోతే గురువు పాడయ్యాడు, మెయిన్గా వక్రించి పక్క పెట్టండి, స్పాయిల్ అయిపోయాడు వాళ్ళు ఎవరు. ఎందుకంటే దాన్ని ఇంకో దానికి ప్రయోగం చేస్తారు ఆ మంత్రాన్ని, పవర్ట్ అవుతారు. అందుకని అట్లా. సో జూపిటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ జూపిటర్ బాగుంటే వీళ్ళకి మంచి గురువులు దొరకడం, మంచి ఆధ్యాత్మికంగా మంచి రూట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అదే కనుక గురువు పాడైతే వీళ్ళకి అంటే మంచి గురువులు దొరకరు, ఇక్కడ ఇబ్బంది పెట్టే వాళ్ళు దొరకడం, వీళ్ళు గురువు అనేటువంటి ముసుగులో కొన్ని తప్పులు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. శని సార్, ఒక విషయం చెప్పాను, గురువు పాడైన వాళ్ళు ఇక్కడికంటే విదేశాల్లో ఉంటే బాగుపడతారు. సాటర్న్ ఆల్వేస్ ఎలా ఇస్తాడంటే, సాటర్న్ కనుక బాగుంటే ఆయన ఇచ్చేంత డబ్బు ఎవరు ఇవ్వరు, ఏ దశ ఇవ్వదండి. అబ్బో విపరీతంగా ఇచ్చేస్తుంది. అంటే ఎలా ఇస్తుంది అంటే, సాటర్న్ ఇచ్చినప్పుడు తరాలు కూర్చొని తిన్న తరాలు ఇచ్చేస్తుంది. ఇప్పుడు సౌదీ కంట్రీస్ అన్ని సాటర్న్ ఇస్తుంది, ఆయిల్ కదా, ఆయిల్ తరాలు ఏం చూడండి అసలు. కాకపోతే అందరూ దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అయితే ఆయన స్లో అంటారు కదా సార్, స్లో అంటారు. మరి ఆయన ఎంట్రీ మరి స్లోగానే ఇస్తాడా, ఫాస్ట్ గా కూడా రిజల్ట్స్ ఇస్తాడా? అక్కడ సాటర్న్ ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాడు చూడాలి. ఇప్పుడు సాటర్న్ కనుక ఏ మెర్క్యూరీతోనో వీనస్ తోనో ఉంటే ఇంకా ఆయన ఇచ్చినంత అద్భుతం ఇంకెవరు ఇవ్వరు. అలా కాకుండా ఏ మార్స్ తోనో కేతుతోనో ఉంటే ఆయన ఇచ్చినంత డౌన్ఫాల్ కూడా ఎవరు ఇవ్వలేరు, ఆయనకే సాధ్యం హీరో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది కలిసి ఉన్నప్పుడు నువ్వు ఆ సంబంధించిన దాంట్లో ఉంటే మళ్ళీ అక్కడ ఇస్తాడు. అంటే కేతుతో ఉన్నాడు, నువ్వు ఆధ్యాత్మికంగా ఉంటే నీకు అక్కడ ఇచ్చేస్తాడు. మార్స్తో ఉన్నాడు, నువ్వు మిషనరీస్ లేకపోతే సెటిల్మెంట్స్ లో ఉంటే ఇస్తాడు, లా రిలేటెడ్ ఉంటే ఇస్తాడు. అక్కడ ఏంటంటే అది ఏమి ఇస్తుందో పట్టుకుని దానిలో వెళ్ళాలి మనం, అంతే సింపుల్. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఏరియాలో మనం సౌదీలో ఉందాం అనుకున్నాం, ఇక్కడ మనకి పలానా చమురేదో పడుతుంది, నువ్వు అదే అమ్మాలి. నేను దాన్ని తీసి నేను ఇది కాదు ఇంకోటి అమ్ముతాను, ఇంకోటి నాకు భూమిలోంచి రావాలంటే రాదు కదా, అట్లా. సో అది ఇక శుక్రుడు ఫుల్ లగ్జరీ. బుధుడు కనుక చూసుకుంటే, బుధుడు ఆల్వేస్ బిజినెస్ అండి. అయితే ఇక్కడే పెద్ద బుధుడు ఎట్లా మాయ చేస్తాడంటే, అన్ని గ్రహాల కంటే పెద్ద మాయ చేసేది బుధుడు. మాయావి. అవును. ఎలా అంటే మీకు బుధుడు బాగున్నా బాగోపోయినా బిజినెస్ లో తీసుకెళ్తాడు. బాగోపోతేనేమో బిజినెస్ లో తీసుకెళ్ళి ముంచుతాడు, బాగుంటేనేమో బిజినెస్ తీసుకెళ్ళి లేపుతాడు. అంటే మరి ఇది బాగుంది బాగోలేదని ఎట్లా డిఫైన్ చేయాలి అంటే, బుధుడు ఏమైనా పాపగ్రహాలతో ఉన్నాడా, బుధ రాసుల్లో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయో చెక్ చేయాలి. ఎవరు బిజినెస్ చేయాలన్నా ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, మెర్క్యూరీ హౌజెస్ అంటే కన్యా అండ్ మిథున రాసుల్లో మీకు పాపగ్రహాలు ఉన్నాయి అంటే సైలెంట్ గా వెళ్ళి సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ చేయాలి, కానీ ప్రోడక్ట్ రిలేటెడ్ చేయకూడదు. ప్రోడక్ట్ రిలేటెడ్ చేస్తే అది అమ్ముడు పోదు, ఇంట్లో పెట్టుకొని వీళ్ళే వాడుకుని ఉంటారు దాన్ని, అంత మించి ఉండదు. బుధుడు పాడైతే కనుక అప్పులు ఇవ్వకూడదు కూడా, అప్పులు ఎక్కువ చేయకూడదు, వీళ్ళ పేరు మీద అప్పులు తీసుకోకూడదు, అదే వీళ్ళకి మొత్తం పతనం అవుతుంది. అందుకే చూడండి, ఎనీ మేషలగ్న పీపుల్ వాళ్ళు ఎప్పుడైతే అప్పు ఇవ్వడం స్టార్ట్ చేస్తారో, 3 and 6th లార్డ్షిప్ కదా మేషలగ్న, వీళ్ళ పూర్వజన్మ అంతా కూడా అప్పుతో కనెక్ట్ అయి ఉంటుంది. అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఆ అప్పు క్లియర్ అయ్యేదాకా, అప్పు వాళ్ళకి క్లియర్ చేసేదాకా, లేకపోతే వాళ్ళు వీళ్ళకి ఇచ్చేదాకా, లేకపోతే వదిలేసేదాకా వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. అంటే దాంతో అన్ని లింకప్ అయి ఉంటాయి. సో బుధుడు ఈ పాత్ర బాగా పోషిస్తాడు. అండ్ శుక్రుడు లగ్జరీ, అందము, ఇట్లాంటి వాటిలో డబ్బులు ఇస్తాడు బాగుంటే. పాడైతే ఈ స్త్రీ వ్యామోహం అని, వ్యసనాలని,
లేకపోతే కిడ్నీస్ పాడైపోవడం అని, కళ్ళకి సంబంధించిన దృష్టి పాడవడం అని వీటి మీద ఇస్తాడు ఎక్కువగా. ఓకే. ఎందుకంటే శుక్రుడు పాత్ర ఎలా ఉంటుందంటే చిన్నగా లోపల లోపల ఆర్గాన్ని పాడు చేసేస్తాడు, బయటికి కనబడినవాడు. శని అయితే ఇందాక చెప్పామని లేట్ అనుకో. కేతు రాహు కేతు తీసుకుంటే రాహు ఈజ్ మాయ, ఇందాక మనం అనుకున్నాం కదా, చెప్పుకున్నాం కదా, కేతు. కేతు ఈజ్ ఆధ్యాత్మికత. అంటే కేతువు కనుక బాగుంటే వాళ్ళకున్నంత జ్ఞానం ఎవరికి ఉండదు ప్రపంచంలో, టాప్ రేంజ్కి తీసుకెళ్ళిపోతాడు. అంటే అసలు చిన్న వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఒక చిన్న క్లూ దొరికితే చాలు, అది పట్టుకొని మొత్తం వాళ్ళు తీసుకెళ్ళగలుగుతారు. వాళ్ళు అంత అద్భుతమైనటువంటిది ఉంటుంది. కేతువుకి ఒక్కరికే ఉంటుంది, అది వేరే దేనికి ఉండదు. కేతువు కనుక బాగుంటే వాళ్ళకి పనిచేస్తున్నంత ఇంట్యూషన్ ఎవరికి పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. దానికి మూన్ కానీ మెర్క్యూరీ కానీ కనెక్ట్ అయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. బాగోకపోతే సార్, బాగోకపోతే ఏముంది, ఇప్పుడు మనం రోడ్స్ మీద చూస్తుంటాం చూసారా, నాకు ఎవ్వరూ లేరంటే తిరుగుతూ ఉండి అక్కడ ఏదో సిగరెట్ కాల్చుకుంటూ, లేకపోతే అక్కడ రోడ్డు మీద పడుకొని ఏవో చితుకాయితాలు అట్లా వెళ్ళిపోతుంది. అంటే పీక్ లెవెల్ తీసుకెళ్ళిపోద్ది, పిచ్చికి తీసుకెళ్తుంది కేతు. అంటే నాకు ఎవరు వద్దు, నాకేమీ అక్కర్లేదు అనేసి. అదే కేతు ఇంకొంచెం ఆధ్యాత్మిక సంబంధం కలిగి ఉండి కొంచెం పాడైతే ఏమవుతుంది అంటే, మనం కొన్నిసార్లు ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉంటారు కొంతమంది, మనకి సాధువుల్లాగా, అలా తీసుకెళ్తారు. అంటే రెండు రకాలు ఉంటుంది, మరి పిచ్చిగా ఏమీ పనికి రాకుండా ఉండేది, ఆధ్యాత్మికంలో తీసుకెళ్లేది. ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్. అంటే వాళ్ళ గృహం మీద కానీ కుటుంబం మీద కానీ దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా అన్నిటిని వదిలేసే తత్వం వేరు, అన్ని ఉండి కూడా ఒక పిచ్చిగా వెళ్ళిపోవడం వేరు. దట్ ఈస్ మూన్ కనెక్టివిటీ. ఇట్లా ఉంటాయి అసలు దశలు మారుతుంటే. ఎందుకు జరిగిందో ఆల్ ఆఫ్ అ సడన్ జరిగింది అంటారు. ఎగ్జాక్ట్లీ. సో దానికి ఛిద్రం అయినప్పుడు మాత్రం జాగ్రత్తగా. మరి ఎప్పుడు మన దశలు ఎప్పుడు మారుతున్నాయని, మీకు ఎప్పుడైనా పెద్ద ఆఫర్ వస్తుందంటే ఆ ఆఫర్ ఒక్కోసారి మీకు కింద పడేయడానికైనా వస్తుంది, లేపడానికైనా వస్తుంది. అప్పుడు వెంటనే దశ చెక్ చేసుకోవాలి. ఆ దశ పూర్తిగా 3-6-11 3-6-12 కాంబినేషన్ లో ఉంది, 3-6-8-12 కాంబినేషన్స్ లో ఉందంటే ఆ ఆఫరే మనల్ని తర్వాత బంపర్ ఆఫర్ కింద మారుతుంది. బంపర్ ఆఫర్ కింద మారుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.